ఈరోజు డాడీ పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి కేజీ ఫిష్ అయితే పట్టుకొచ్చారు. ఇంకా మమ్మీ ఆ ఫిష్తో చేపల పులుసు అయితే చేసింది. మధ్యాహ్నం చేపల పులుసు అన్నంతో కలిపి తిన్నాం. ఇంకా ఈవినింగ్ కిచెన్లోకి వెళ్ళి చూస్తే అమ్మ జొన్న రొట్టె ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసింది. చేపల పులుసు జొన్న రొట్టె కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో ఈ కాంబినేషన్ అందరికీ చాలా ఇష్టం. చేపల పులుసు చేసిన రోజు కన్నా నెక్స్ట్ రోజు అయితే టేస్ట్ వేరేలా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అయితే వేడైన తర్వాత అందులో 2 కప్స్ ఆఫ్ జొన్న పిండిని వేసుకొని మంచిగా ఉప్పుకోవాలి. పిండి వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే కలపకుండా కాసేపు పక్కన ఉంచి ఆ తర్వాత గరిటెతో కలుపుకొని పిండిని చేతికి నీళ్ళు అద్దుకుంటూ పిండిని బాగా ఒత్తుకోవాలి. పిండిని ఎంత మంచిగా ఒత్తుకుంటే జొన్న రొట్టెలు అనేవి అంత మంచిగా వస్తాయంట. మా అమ్మ చెప్పింది, పగలకుండా వస్తాయంట. ఇంకా మా అమ్మ జొన్న రొట్టెలు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా పక్కన నేను పెనం పెట్టుకొని పెనం వేడైన తర్వాత ఈ చేసిన జొన్న రొట్టెల్ని కాలుస్తూ ఉన్నాను. నార్మల్గా గోధుమ పిండితో చపాతీలు చేయడం అయితే ఈజీయే, కానీ ఈ జొన్న రొట్టెలు చేసే ప్రాసెస్ అయితే కష్టంగానే ఉంది. ఇంతకీ మీకు జొన్న రొట్టె చేపల పులుసు కాంబినేషన్ ఇష్టమేనా? ట్రై చేయకపోతే పక్కాగా ట్రై చేయండి.